ఇక బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 4 రోజుల హైడ్రామాకు తెరదించుతూ బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కు పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో తెలిపారు. పార్టీలో అవకాశం కల్పించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇదివరకే ఆరూరి బీజేపీలో చేరాల్సి ఉండగా బీఆర్ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఇంట్లో జరిగిన వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలోనూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని గెలిపించుకుంటామని కేసీఆర్ కోరగా ఆరూరి తిరస్కరించారు. మళ్లీ బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా నేతలు బిజీగా ఉండడంతో ఆయన చేరిక ఆలస్యమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆరూరి ఇవాళ బీజేపీలో చేరుతానని ప్రకటించారు. ఆ వెంటనే పెండింగ్ లో పెట్టిన వరంగల్ టికెట్ ను ఆరూరి రమేష్ కు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 4 రోజుల హైడ్రామాకు తెరదించుతూ బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కు పంపించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ అందిస్తారు. సతీష్ చెప్పండి. సంజన, వరంగల్ పార్లమెంటు ఎంపీ స్థానానికి సంబంధించి బీజేపీ పార్టీలో నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరపడేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తానికి వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి నిన్న రాజీనామా చేశారు. దానికి సంబంధించి ఆ రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ కు పంపించారు. దానికి సంబంధించి నాకు ఇంతకు ముందు అవకాశాలు కల్పించారు, పార్టీలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావుకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ రాజీనామా లేఖను అయితే పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో 4 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరేందుకోసం సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి బుజ్జగించి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగించేందుకోసం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా 4 రోజుల తర్వాత, అనేక నాటకీయ పరిణామాల తర్వాత 4 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. దానికి సంబంధించి కూడా అటు ఆ బీజేపీ పార్టీ నేతలతోటి ఆయన ఎప్పటికప్పుడు టచ్ లో ఉండుకుంటూ వచ్చారు. బీజేపీ పార్టీకి సంబంధించి అటు మోడీ పర్యటన రాష్ట్రంలో ఉండడంతో బిజీగా ఉండడంతో ఆరూరి రమేష్ ఇష్యూను కొంత సమయం వేచి చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజుతోటి ఆరూరి రమేష్ అంశానికి సంబంధించి తెరపడేటువంటి అవకాశం ఉంది. వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కూడా ఇటు ఆరూరి రమేష్ కే బీజేపీ కేటాయించేటువంటి అవకాశం కనబడతా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.